రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ లో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. అలాగే రాష్ట్ర కార్యవర్గం సంయుక్త భేటీ కూడా జరగనుంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు. ఏపీ జలదోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమావేశంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు సాగునీటి హక్కుల రక్షణ కోసం చేపట్టేటువంటి ప్రజా ఉద్యమం సందర్భంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశం మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బీఆర్ఎస్ కార్యాలయానికి రాబోతున్నారు. చాలా రోజుల తర్వాత అంటే తాను అధికారం కోల్పోయిన తర్వాత అంటే 3 సార్లు మాత్రమే బీఆర్ఎస్ అధినేత ఇటు బీఆర్ఎస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక నేడు కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరి నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. మరి ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ లో నివాసానికి నిన్ననే అంటే శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. నేడు జరగబోయే పార్టీకి అలాగే చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొత్తంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గాడిలోకి తెచ్చినటువంటి వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేయాలని కుట్రను చేస్తుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందిస్తున్నట్లయితే చెప్తుంది. మరి పథకానికి తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ ఇటు రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మరి తాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని, దీనికోసం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కూడా కీలక చర్చ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ కీలక నేతలు అయితే తెలుస్తుంది. మరి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తుందని, మరి ఈ క్రమంలో భేటీని పార్టీ కీలకంగా భావిస్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే పార్టీ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కవిత చేసినటువంటి ఆరోపణలు అంటే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కవిత చేసినటువంటి ఆరోపణలు చాలా వరకు కూడా దారితీస్తాయి. మరి దీంట్లో కొంతమంది నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి పరిస్థితిని అంటే మనపై ఆరోపణలు చేస్తుంది, ఇక పార్టీలో ఉండమంటారా, మీరు ఇలాగే కొనసాగితే పార్టీలో మేము కొనసాగే పరిస్థితి లేదు అనేటట్టుగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరి వీటన్నిటి దృష్ట్యా కవిత అంశం కూడా నేడు సమావేశంలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత చేసిన ఆరోపణలు మరి దీనిపైన కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకుంటే పార్టీ మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇక కేసీఆర్ రియాక్షన్ కాక తప్పదు. సో మొత్తానికైతే నేను కేసీఆర్ పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారని అయితే తెలుస్తుంది. మరి మీడియా ముందుకు వచ్చి మరి ఏ అంశాలు మాట్లాడతారు, మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే నివేదికలు చెప్పినట్టుగా కాకుండా ఇంకేమైనా క్షేత్రస్థాయి సమావేశాలు ఇంకేమైనా దీంట్లో ఉంటున్నాయా అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీంట్లో అయితే ప్రధానంగా నీటి ప్రాజెక్టులపై చర్చించడం మాత్రం సమాచారం అందుతుంది రాధిక. అలాగే ఈ కృష్ణా గోదావరి నదిపై ఏపీ న్యూస్ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో బహిరంగ సభల ద్వారా మొత్తం ఎత్తులు పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో గులాబీ బాస్ చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ భవన్ కి రాబోతున్నారు. దీని సందర్భంగా ఈ రాజకీయాల్ని అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ప్రజలకు కావచ్చు, అటు ప్రతిపక్షాలకు కావచ్చు ఏం చెప్పబోతున్నారు?
ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి రాబోతున్నారు. దీంట్లో అంటే బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టేలాగా అంటే గతంలో 2 సార్లు వచ్చినప్పటికీ కేవలం పార్టీ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో కేవలం దశ నిర్దేశాలు చిన్నపాటి కార్యక్రమాలకి ఆయన హాజరై వెళ్ళిపోవడం జరిగింది. తక్కువ సమయం మాత్రమే బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి సమయం. అయితే ఈసారి మాత్రం సమావేశాలు సంయుక్త సమావేశాలతో పాటు ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారని అయితే తెలుస్తుంది. దీంట్లో రాజకీయ అంటే రంగాల్లో చురుగ్గా అడుగులు వేసేటైతే తెలుస్తుంది. మరి భవిష్యత్తు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత 20 అంక గాయంతో విశ్రాంతి తీసుకున్న గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి పూర్తిగా పరిమితమయ్యారు. పార్టీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడికే పిలిపించుకొని చర్చలు జరిపారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన సందర్భంలో కొన్నిసార్లు వైద్య పరీక్షలు హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణ భవన్ లో పెద్దగా కార్యక్రమాలు అంటే ఎక్కడ నిర్వహించలేదు. మరి 2 ఏళ్లలో ఒకసారి మాత్రమే కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించగా అది కూడా ఏప్రిల్లో అంటే గత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరోసారి అయితే తెలంగాణ భవన్ కు రావడం అనేది ఈ ప్రత్యేకత సంతరించుకుంది రాధిక. మరి అంటే కేసీఆర్ ఇప్పుడు సమావేశాలకు పూర్తి స్థాయి ప్రణాళికలు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాబోయే 3 ఏళ్లు మరో లెక్క అనే భావనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారైతే సమాచారం తెలుస్తుంది. మొన్న పార్టీ నేతలు కూడా చెప్పారు. మరి రాబోయే 2 ఏళ్లను పూర్తిగా ఎన్నికల సంవత్సరాలుగా భావిస్తూ కారు పార్టీని మళ్ళీ ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ధోరణిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇకపై రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన వైఫల్యాలను సమరశంకరం పూజించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కృష్ణా గోదావరి నది జలాల అంశంలో మాత్రం ఆయన తీవ్రంగా స్పందిస్తున్నట్లయితే పార్టీ వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా ఆయన ప్రధానంగా మాట్లాడతారు. ఇప్పటికంటే 91 టీఎంసీలు నీటి కేటాయిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 41 టీఎం సరిపోతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన అంశం పైన కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. మరి పార్టీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాం. అంటే పార్టీ గురించి హరీష్ రావుకు పగ్గాల అప్పగిస్తారు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటి పార్టీ మార్పులు ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికీ పార్టీలో కూడా అంటే ఇప్పటి వరకు 2 ఉప ఎన్నికలు కోల్పోవడం, సర్పంచ్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మోతాదులో సీట్లు అంటే గెలుచుకోవడం, సో పార్టీ అంతర్గతంగా కూడా చాలా సలహాలు ఉండడం, ఇవన్నీ చూస్తున్నట్లయితే పార్టీ పగ్గాలు కూడా హరీష్ రావుకు ఇచ్చే అవకాశం ఉందనే భావన అయితే కనిపిస్తుంది. మరి చూడాలి కేసీఆర్ నోట ఎలాంటి తూటాలు రాబోతున్నాయి. గతంలో కేసీఆర్ మాట్లాడడం మనం చూసాం. ఏ సభ అయినా సమావేశాలైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేసీఆర్ మాట్లాడడం అనేది చాలా వరకు చర్చగా మారేది. ఆ రకంగా మాటలు తూటాలు ఉండేవి. మరి ఇప్పుడు అలాంటి బలమైన తూటాలే వస్తాయా? మరి పార్టీని ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రాజెక్టుల విషయంలో ఏం మాట్లాడతారు, ఈ సంయుక్త సమావేశాల ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.